ఇవాళ మనం ఒక కీలకమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ఎందుకంటే ఇది భారతదేశంలో చాలా కాలంగా నలుగుతున్న అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు నలుగుతున్న అంశం. ఎందుకంటే జనాభాలో సగం దాదాపుగా సగం ఉండే బలహీన వర్గాలు బీసీలు మాకు రాజకీయంగా వాటాలు కావాలి, ఎన్నికల్లో మాకు రిజర్వేషన్లు కావాలి, ఉన్న రిజర్వేషన్లు పెంచాల్సిందే అని చెప్పి అన్ని ప్రాంతాల్లో పోరాటాలు చూస్తున్న పరిస్థితులు ఇవి. కొన్ని రాష్ట్రాల్లో కోర్టు కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, ఉద్యమాలు నడుస్తున్నాయి. బీసీల కోసమే కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి, బీసీల కోసమే కొన్ని ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమాలు అడ్డం పెట్టుకుని కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు, కానీ బీసీల పరిస్థితులు ఎక్కడ ముందుకు కదలలేదు. బీసీలుగానే ఉన్నారు, వాళ్ళకు వచ్చింది రిజర్వేషన్లు. ఆ ఉద్యమాలు అడ్డం పెట్టుకుని మాత్రం చాలామంది చాలా పదవులు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అది అలాగే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నో డౌట్ బీసీలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి బీసీల నుంచి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి అది రాజ్యాధికారం అంటారా ఇంకోటి అంటారా పక్కన పెడితే ఎక్కువ శాతం రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరించే వాస్తవం. తెలుగుదేశం పార్టీ కనుక పుట్టి ఉండకపోతే ఇవాళ రాజకీయాల్లో ఇంతమంది బీసీలు ఉండేవాళ్ళు కాదేమో అని అనడంలో అతిశయోక్తే లేదు. బీసీలకు సంబంధించినంత వరకు బిఫోర్ టీడీపీ ఆఫ్టర్ టీడీపీ అనొచ్చు. ఇక ఆ తర్వాత అది అందుకున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. దానికి తదనుగుణంగా రాజకీయంగా చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. కానీ బట్ నాట్ ఎట్ ఆల్ అప్ టు మార్క్. దానికి తగ్గట్టుగా వారి నిష్పత్తికి తగ్గట్టుగా లేకపోతే జనాభాకి తగినంత ప్రాతినిధ్యం లభించలేదు అన్నది ఒక నిష్ఠురమైన సత్యం. సో ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల ఈ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, జనాభాకు అనుగుణంగా ఎన్నికల్లో, ప్రత్యేకించి ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ఇది ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఆర్డర్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ 50% మించకూడదు అనే ఒక మినహాయింపు, ఒక కఠినమైన స్ట్రిక్ట్ రూల్ ఉంది. అయితే అందులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నప్పుడు కొంత పెంచుకునే వెసులుబాటు స్థానికంగా చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు కూడా ఉంది. కారణం ఏదైనా ఎలా ఉన్నా మొన్నటి ఎన్నికల ముందు 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు, ఆ తర్వాత మిగతా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల సభలు నిర్వహించింది. ఒక్కొక్క సభకు ఒక్కొక్క నాయకుడు తీసుకొచ్చారు. ఒక సభకు రాహుల్ గాంధీ, ఒక సభకు ప్రియాంక గాంధీ, ఒక సభకి మల్లికార్జున్ ఖర్గే, ఒక సభకి ఇంకొకరు అట్లా తీసుకొచ్చి దాదాపు 6 డిక్లరేషన్లు ఏమో చేశారు వాళ్ళు. సరే, వాటిల్లో కీలకమైనది చెప్పుకోదగిన డిక్లరేషన్స్లో ఇదొకటి, బీసీ డిక్లరేషన్. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ, అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, చేసిన డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్. దానికి ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆ సభకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎన్నికల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పిస్తామనేది ఆ రోజు ఇచ్చిన హామీ. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మొదటి సంవత్సరంలోనే కులగణనకి కులగణన చేపట్టింది. ఆ కులగణనలో కులాల వారీగా జనాభా, ప్రత్యేకించి బీసీ ఎంత శాతం ఉన్నారు జనాభా అనే ఒక నిర్ధారణ కూడా చేశారు. సరే, దాని మీద కొద్దిగా లిటిల్ డీవియేషన్స్ ఉన్నాయి వివిధ పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ డీవియేషన్స్ ఉన్నాయి. అది అలా కాదు, చేసి ఉండాల్సింది, అంతే ఇస్తారా అని కొన్ని బీసీ సంఘాలు కూడా దాన్ని ప్రశ్నించాయి. ఇదేంటి మా జనాభా ఇంతైతే ఇంతే ఎలా ఇస్తారు, ముస్లిం మైనార్టీలను బీసీలతో కలిపి ఎలా సర్వే చేస్తారు, సంథింగ్ కొద్దిగా డీవియేషన్స్ ఉన్నా మొత్తం ఏదైతే ఆ కులగణన అని చెప్పి దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ, కులగణన చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్స్లో నిలిచింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 2026లో కులగణన స్టార్ట్ చేస్తామని రీసెంట్గా. సరే, ఓకే, కులగణన వరకు ఆ రకమైన రికార్డు ఒకటి కొట్టారు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణ ఆలస్యం అవుతోంది అనేది గడిచిన ఏడాది కాలంగా తెలంగాణలో పెద్ద ఆందోళన. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఆలస్యం. కాంగ్రెస్ పార్టీ భయపడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, పరిషత్ ఎన్నికలు కానీ, వీటికి మున్సిపల్ ఎన్నికలు కానీ, మున్సిపల్ కాదు కానీ పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ భయపడే వెళ్ళడం లేదు అనే ఒక విమర్శ పార్టీ మీద ఉంది. దాని మీద కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి అని చెప్పి. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కులగణనకు ఆధారంగా రిజర్వేషన్లు చేయడం కోసం మేము ట్రై చేస్తున్నాం, అందుకే ఆలస్యం అవుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. సో ఎనీవే, నిన్న క్యాబినెట్ సమావేశంలో, క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం. ఆ ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ గారికి పంపిస్తారు. గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత అది బిల్లు అవుతుంది. అక్కడ నుంచి అది ఎలక్షన్కి వెళ్ళిపోతారు దాని ద్వారా అనేది ఇప్పుడు వరకు ఉన్న ఇది. అయితే దీనికి బీసీలకి 42% ఇవ్వాలనే నిర్ణయం సమంజసము, అవసరము, సబబైనదే అయినప్పటికీ దీనికి చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని పరిష్కరించుకోకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తుంది అనేది ఒకటి. మొత్తం మీద దీన్ని ప్రతిపక్షాలు దీంట్లో కూడా మరి అది రంధ్రాన్వేషణ అనుకోవాలా, లేక నిజమే అనుకోవాలా, లేకపోతే క్రెడిట్ కోసం పాకులాడడం అనుకోవాలా, వాటెవర్ ఏదైనా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక అన్యమనస్కంగానో ఏమో ఒకవైపు స్వాగతిస్తున్నట్టు కనబడుతుంది, కానీ మళ్ళీ అందులో కూడా ఇంకేదో తాలింపు, లేకపోతే లేదు ప్రభుత్వం న్యాయపరంగా అన్నీ ఆలోచించకుండా తొందరపడి ముందుకెళ్ళింది, ఏదో చేశామని చెప్పడం, లేదా కంటితుడుపు చర్య, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అసలు ఏంటి ఇది కనుక 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళడం అని అంటే ఇది దేశంలోనే మరొకసారి తెలంగాణ ముందు వరుసలో నిలిచినట్టు అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నప్పటికీ అది వేరు ఇది వేరు. తమిళనాడులో 64% రిజర్వేషన్ ఉన్నా వాళ్ళు చేసిన తీరు వేరు, ఇది వేరు. బీసీల కోసం చేసిన ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా దేశంలో ఒక హిస్టరీ అవుతుంది. ఈ ఆర్డినెన్స్ కనుక గవర్నర్ ఆమోదించి దాని ప్రకారం ఎన్నికలు కనుక జరిగినట్లయితే డెఫినెట్గా ఇది ఒక తెలంగాణ మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టు అవుతుంది. సో అయితే ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఇది కంటితుడు చర్య, లేక నిజంగానే రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా పొలిటికల్గా అనేది కూడా మనం చూడాలి. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీని మీద చర్చ చూద్దాం.